ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పేసి చిన్న పిల్లాడిలాగా పరితపించేటువంటి వ్యక్తి గద్దర్ సాంబన్న. ఊరు ఊరు వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎటువంటి పాటలు పాడుకున్నా మీరు కావచ్చు, గద్దర్ గారు కావచ్చు. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, గొడ్డలి భుజాన్ని వేసుకొని కొట్టలిచి పందుకో నడవరో రెంకన్న నడవరా బిర నడవరో రెంకన్న నడవరా. గద్దర్తో కలిసి మీరు ఎన్నో పాటలు పాడారు. ఎప్పుడన్నా బాధలు చెప్పుకున్నా అన్నయ్య బాధ ఈ సమాజం పట్ల కానీ సమాజం మారాలనే రాసిన పాటలు. పెద్ద పెద్ద భూస్వాములే మరా తిమ్మిని బొమ్మను చేసినారు, పెద్ద పెద్ద భూస్వాములే మిరా తిమ్మిని బొమ్మను చేసినారు. చెంటు భూమి చేయి జారకుంకర కుక్క పేరట నక్కల పేర లెక్కలు రాసిన చేతులెత్తి ప్రభుత్వం వేసిన లెక్కల తీరు. దేశంలో నా సాగు భూములు 26 కోట్ల ఎకరాలుండ 101 ఎకరం మాత్రం భూమి ఎట్ల మీలే నాయన. గద్దర్ అని ఎన్నో పాటలు, ఆ పాటల ద్వారా ప్రభుత్వాలనే వణికించిండు. గద్దర్ చనిపోయిన తర్వాత నిజంగా ఏదైనా మిస్ అవుతున్నామన్నా? ఇట్లా 32 జిల్లాలు తిరుగుదాం రా, ఎట్లా ఇవ్వడం మన హక్కుల గురించి మనం ప్రతి కొట్లాడదాం రా, అవసరం అంటే తిరుగుబాటు చేద్దామని చెప్పినోడు. కానీ నా ఆరోగ్యం బాగలేదురా, హాస్పిటల్ పోతా అని చెప్పిండు. రేపు నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాను, ఎందుకంటే అన్న మాటలు అవన్నీ నా కళ్ళలో కనబడుతుంటాయి అన్న. కానీ అన్న చనిపోడు. ఇట్లా ఇంతమంది కళాకారులకు చాలా దుఃఖం. పాలన ఇది ప్రజల దీవెన, ఇక పండగోల జరగాలి పల్లె పల్లెన. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ అంటే మనకు గుర్తొచ్చేది తెలంగాణ పాటలు, తెలంగాణ ఆటలు, తెలంగాణ డప్పుల దరువులు. ఇటువంటి ఎన్నో పాటలు ఆటలతో కూడినటువంటి ఈ తెలంగాణలో అసలు పాట ఎటుపోతుంది, డప్పుల సప్పుళ్ళు అసలు కనుమరుగైపోతా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? దీనికి సంబంధించి మాట్లాడదాం, పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు గద్దర్ గారి పాటల వారసుడు గద్దర్ సాంబన్న. అసలు గద్దర్ సాంబన్న అంటే తెలియని వ్యక్తులు ఈ తెలంగాణలో ఎవరు ఉండరు. ఎక్కడ గద్దర్ ప్రోగ్రామ్ జరిగినా, ఎక్కడ మహనీయుల ప్రోగ్రామ్ జరిగినా అక్కడ కనీసం ఒక్క పాటనన్నా పాడతాడు. ఎంత ఇబ్బంది అయినా, ఏజ్ ప్రాబ్లం అయినా, ఏమైనా ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పేసి ఇప్పటికీ ఒక చిన్న వ్యక్తిలా, ఒక చిన్న పిల్లాడిలాగా పరితపించేటువంటి వ్యక్తి గద్దర్ సాంబన్న. మాట్లాడదాం. గద్దర్ సాంబన్న మన స్టూడియోకి వచ్చిండు. చాలా పాటలు, మాటలు ఏం లేవు, మొత్తం పాటలే. గద్దర్ అన్న పాటలు కావచ్చు, విప్లవ పాటలు కావచ్చు, రకరకాల పాటలు, అడవి పాటలు, రకరకాల పాటలు పాడుకుందాం. మాట్లాడదాం అన్నతో. ముందుగా అన్న నమస్తే. నమస్తే నాన్న. అన్న, ఏంది పరిస్థితి? గద్దర్ అసలు గద్దర్ సాంబన్న, గద్దర్ అనే పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందన్న? అసలు గద్దర్ అన్న పేరు నేను పెట్టుకోలే. గద్దర్ అన్న పాటలని ఎక్కువ పాడబట్టికే అదే తను గద్దర్ లేక పాడుతున్నా అని చెప్పి ఆ గొంతు కూడా అట్లా, ఇప్పుడు ఏజ్ కొంచెం అయింది కానీ అప్పట్లో అన్న పాడినట్టే నేను పాడితే ఆ విధంగా ఆ డైరీలో కూడా అన్న కొట్టే మాటలే నేను మాట్లాడేది. అందుకోసం గద్దర్ సాంబన్న అని ఆ పేరు వచ్చింది. సమాజం పెట్టేసింది పేరు. సమాజం, ప్రేక్షకులు, ప్రజలు పెట్టే పేరు. అది పీపుల్స్ వార్ పార్టీలో కూడా పనిచేసినప్పుడు కూడా అప్పుడు అరే గద్దర్ లెక్కరా మన వరంగల్ గద్దర్ పేరు నిలబెడతానని అట్లా పార్టీ నిర్మాణం జరిగింది. తర్వాత ప్రేక్షకులు కూడా మన ప్రెస్ అప్పుడు ఇన్ని ఛానల్ ఇవన్నీ లేకుండే మనం పాట బయటికి తీసుకోవాలంటే చాలా కష్టం ఉండే. అయితే ఆ పాటలు ఇంత ప్రచారం ఉంటే ఇంకెప్పుడో చైతన్యము. కానీ ఆ పాటలు మేము పల్లెల్లోకి తీసుకుపోయి పాడి ఆడి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప నాయకుడు, గొప్ప కవి, గాయకుడు, ప్రపంచ గాయకుడు, రచయిత, అన్నిట్లకంటే మానవవాది, మాలాంటి లక్షలాది మంది కళాకారులను తయారు చేసిన వ్యవస్థాపక స్థాపికుడు, జననాట్యమల్లి స్థాపించిన మహనీయుడు. అందులో మా సంజీవ్ అన్న, అట్లా రకరకాలుగా మేమందరం గద్దర్ దగ్గర శిష్యులుగా మేము ఏమైనా పాటలు పాడుతున్నామన్న. అన్న, ముందుగా మన ఇంటర్వ్యూ మొదలయ్యేటువంటి ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దామన్న. అన్న ఒక మంచి పాట. అప్పుడు అడవిలో ఉన్నప్పుడు రగల్ జెండా ప్యాలే పాట రాసిన చరిత్ర గద్దర్ అనుకున్నది. జుంబగ 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 బాల జుంబగ జుంబగ జుంహా జుంబగ 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 బాల జుంబగ జుంబగ జుంహా. అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు, ఓ అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు, పంపులు తిరుగుతూ వయ్యారంగా పెనగంగమ్మ ఉర్కలు చూడు, పెనగంగమ్మ ఉర్కలు చూడు. ఏటిల ఊట చూడు,
చెరి మెలసెగలు చూడు నేటిల ఊట చూడు చెరి మెలసెగలు చూడు జీవనదులతో చుట్టుముట్టిన గోండోల జీవ కట్టర బాబు రేలారేలా రేలారేలా రేలారేలారే రేలారేలారేలారేలా రేలారేలారే భీమదేవరా జాలి దేవరా జంగుమాయమ్మ తల్లి మాయమ్మ జంగుమాయమ్మ తల్లి మాయ ఆ పిల్ల జల్ల తల్లంగా చూడు తల్లి మాయమ్మ జంగుమాయమ్మ తల్లి మాయమ్మ జంగుమాయమ్మ ఈ పప్పుల సారా తెచ్చి సగబెడుదామే తల్లి ఈ పప్పుల సారా తెచ్చి సగబెడుదామే నువ్వు కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసియారా మీదామే యాల రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే కో 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 అంటూ కోకిలమ్మ పాటలు కిల 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 రామ చిలక పలుకులు కిల 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 రామ చిలక పలుకులు పౌరల జంట చూడు పట్టు పురుగు పుట్టా చూడు పౌరల జంట చూడు పట్టు పురుగు పుట్టా చూడు తేనె తీగ తెట్టే చూడు పాములు మనసులు కలిసి బతికేటి అడవి తల్లి అందము చూడు రేలా 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 రే రేలా 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 రే కో 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 అంటూ కోకిలమ్మ పాట కిల 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 రామ చిలక పలుకులు పౌరల జంట చూడు పలపిట్ట పాట విను పట్టు పురుగు పుట్ట చూడు తేనె తీగ తెచ్చే చూడు పాములు మనసులు కలిసి బతికేటి అడవి తండి అందము చూడు రేలా 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 రే రేలా రేలా రే రేలా 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 లే బండలుడి కొని కొండలు మింగిన కొండ సిల్వాల కూరలు చూడు కొండ సిల్వాల కూరలు చూడు కుసలు కొడుతూ విషంగా కేటి తాసుపాముల సూపులు చూడు తాసుపాముల సూపులు నాగుంపాము నడికే చూడు కట్లపాము కట్లు చూడు నాగుంపాము నడికే చూడు కట్లపాము కట్లు చూడు పాములు మనసులు కలిసి బతికేటి అడవి తల్లి అందము చూడు రేలా 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 రే రేలా 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 రే ఎవరికి తల వంచం దేనికి భయపడము ఎవరికి తల వంచం దేనికి భయపడము కుమ్రన్ భీము తమ్ములం వీరులకే వీరులం రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ అడవిలో ఉన్నప్పుడు ఈ పాట రాసిన చరిత్ర అడవి సంపద మనం కాపాడుకోవాలి అడవి మనకు రక్షణ ఇస్తుంది గొప్ప పాట ఆ అడవిలో పాములు జంతువులు అనేకం ఉంటాయి కానీ అలా కలిసిపోయి రాసిన పాట గొప్ప పాట ఇదన్న అడవి తల్లి. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో అంటే తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొట్లాడుతున్న సమయంలో ఎక్కువ ఎటువంటి పాటలు పాడుకున్నా మీరు కావచ్చు గద్దర్ గారు కావచ్చు ఎటువంటి పాటలు ఎక్కువగా గద్దరన్న నీళ్ళ దూపిడి నిధుల దూపిడి కొలులు దూపిడి ఎట్లా ఉన్నది మేము ఎన్ని ప్రోగ్రామ్ చేసినాం అనేక ధూమ్ధాములు పెట్టి చేసి కథా కార్ఖాన అన్నీ చేసినాం కానీ గద్దరన్న పాట వచ్చే వరకు అదొక వైరల్ అయిపోయింది. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా పొడుస్తున్న పొత్తు మీద పొంగుతున్న కాలమా పోరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా తల్లి బిడ్డలు సిగురించే కొమ్మలు సిదిమేసిన పువ్వులు మా భూములు మావేవని పల్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పల్లబడ్డ రాగమా తిరగబడ్డ గానమా కోరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా కోరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా ఈ పాట రాసిండు. ప్రతి ఒక్కరి వీడియోలు టేపులు రికార్డు బ్యానర్ రన్ను ఎక్కడ చూడు లాస్ట్ పెన్నిల భరతులలో కూడా పోరు తెలంగాణ పాట పాడింది. ప్రతి ఒక్క మైండ్లో
ఇట్లా ఎక్కింది ఒక్కొక్కరికి. అరే ఇంత పెద్ద పాట నీళ్ళు గంగమ్మ గంగమ్మ కోల్ మన ఊరి గంగా గంగమ్మని ఎవడు ఎట్లా దోసుకోపోతున్నాడో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంగమ్మ వాడుతుంది. గంగమ్మ నీళ్ళు తీసుకుపోయారు. ఈ పాటల ద్వారా మేము ప్రచారాలను తీసుకెళ్ళాను. అందరు చేసిన ఉద్యమం ఉద్యోగులు చేసిరు కదా, ఉద్యోగులు చేసిన విలేకరులు ప్రతి ఒక్కరు చేసినాం, కొట్లాడినాం. గద్దర్ అనేది తెలంగాణ చాలా పెద్ద పాత్ర, పాటల పాత్ర. అందులో మాలాంటి కళాకారులు వేలాది మంది. సీతారాం నరసన్న కూడా ఇప్పుడు పాట రాసి కుమ్మాలల్లా కోకిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది. కుమ్మాలల్లా కోకిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేడీ కూన్ కంతులేస్తానన్నది పొరుగ చేరడతానన్నది. ఇట్లా కొత్త కొత్త కవులు పుట్టుకొచ్చులు, రచయితలు పుట్టుకొచ్చులు. కొమ్మలలో కొమ్మలు అంటే కొత్త కొత్త రైతర్లు. ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. అమ్మలక్కలందరూ ఐలమ్మలైనరు, అమ్మలక్కలందరూ ఐలమ్మలైనరు. ఇక సమ్మక సారక్క ఓలే కదులుతున్నారు. అరబొట్టు పెట్టుకున్నారు, బోనం ఎత్తుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, బోనం ఎత్తుకున్నారు. తెలంగాణ వచ్చేదాకా యుద్ధం చేస్తానన్నదా. ఊరు ఊరు వాడవాడు కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. తెలంగాణ జెండులిస్టులు ఎక్కటైనరు, మన తెలంగాణ జనరలిస్టు కట్టుకున్నారు. నీ పార్లమెంటులో బిల్లు పెట్టుమన్నారు. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. తెలంగాణ ఉద్యోగులు ఏకమైనరు, మన తెలంగాణ ఉద్యోగులు ఏకమైనరు. నీ పార్లమెంటులో బిల్లు పెట్టుమన్నారు. బొట్టు పెట్టుకున్నారు, బోనం ఎత్తుకున్నారు. తెలంగాణ వచ్చేదాకా యుద్ధం చేస్తానన్నారు. పాట రాసిండు గూడాంజన్న, గొప్ప కవి. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే చల్లవుతుందో ఆ చల్లగైనప్పుడు పాటలతోటి యుద్ధం చేర్పించిన చరిత్ర గూడాంజన్నకు, దరివెల్లన్నకు, అలాంటి వేలాది మంది కళాకారులు ఉద్యమంలో పాల్గొన్నారు కదా. తెలంగాణ ఉద్యమం మాత్రమైన ఉద్యమం నడుస్తుంటే అడవిలో ఉండి దండకారంలో ఉండి కూడా సంజీవ్ అన్నట్టయినే ప్రజలు ఇంకా మీరు పోరాటం చేయాలి. తెలంగాణ చివరి దశలో ఉన్నది. పార్టీ తరఫు నుంచి కూడా జననాట్యమల కేంద్ర కమిటీ కార్యదర్శిగా సంజీవ్ అన్న కూడా మా కళాకారులు కొంతమందికి లెటర్ కూడా రాయడం జరిగింది. చరిత్ర అది జననాట్యమల వ్యవస్థ స్థాపకుడు గద్దరన్నకు ఉంటుంది, అదేవిధంగా మా సంజీవ్ అన్నకు ఉంటున్నా. అయితే నల్లమల్లాడు పోయినప్పుడు గద్దరన్న ఒక పాట రాసిండు. అదంతా దుబ్బ ఏరియా, నేను కూడా పోయిన అక్కడ. దుబ్బ ఏరినప్పుడు చినుకులో వాన పడ్డది. చినుకులు పడ్డప్పుడు అయ్యో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో, అయ్యో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో, తండో రన్నా రండి తండో రండానా. అయ్యో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో, తండో రన్నా రండి తండో రండా రండి. కుంభవర్షాలు చూడు సంబాల కుంభవర్షాలు గురిసి సంబారాలు చెయ్యి, కుంభవర్షాలు గురిసి సంబారాలు చెయ్యి. గాలిలో వాన సినుకు కంతులేసింది చూడ, గాలిలో వాన సినుకు కంతులేసింది చూడు. కొమ్మల్లో వాన సినుకు కోలాటమాడింది, దుబ్బల్లో వాన సినుకు తుంకులాడింది చూడు. దుబ్బల్లో వాన సినుకు తుంకులాడింది చూడు. అన్నాలస్తుండ్రమ్మో వస్తుండ్రు వస్తుండ్రు, అన్నాలస్తుండ్రమ్మో అన్నాలస్తుండ్రమ్మో. గూడెంలో దాచండి గుడిసెల్లో దాచండి, గూడెంలో దాచండి గుడిసెల్లో దాచండి. రయ్యో రయ్యో అప్పర కొండో కొండో, రెండో రన్నా రండి రెండో రన్నా రండి. ఇట్లా చినుకు పడ్డది. చినుకు పడితే అక్కడ తెల్ల దుబ్బు ఉంటుంది. ఆ తెల్ల దుబ్బలు వేసినప్పుడు దుబ్బుల్లో వాన సినుకు తుంకులాడింది చూడు, కొమ్మల్లో వాన సినుకు కోలాటమాడింది. అసలు ఏం కవిత్వం ఇది! అరే
ఎక్కడికి వెళ్ళి వచ్చింది, వాన పడ్డది, దుబ్బలా పడుతుంది, మట్టిలా పడుతుంది, మట్టి. కానీ ఆ దుబ్బను వర్ణించిన కవి గొప్ప కవి గద్దరన్న. ఎందుకంటే దుబ్బల చినుకు పడితే దుబ్బు ఇట్లా లేచింది. అది ఇప్పుడు కూడా మీరు చూడాలి. మేము అనంతపురం పోతున్నాం. పోయేటప్పుడు గద్దరన్న అరే చూడరా ఏందన్న అన్న, ఇట్లా నేను కిటికీలోకి వెళ్ళి నేను చూపిస్తూ ఉండే అన్న. చూసినాను ఇది ఎవడిది చేసిండ్రా అని చెప్పిండు. ఏంటిదన్న నాకు అర్థమవుతారంటే, అరే తమ్మి నోరు లేని 2 జీవరాశులు ఎడ్లు, చదువురాని రైతు, ఇట్లా నాగటి సార్లు పెట్టిండ్రా. ఆడ పత్తి చేను ఉంటుంది, మొక్కజొన్న చేను ఉంటుంది. ఎటు చూసినా ఇప్పుడు కూడా మీరు కూడా అబ్జర్వేషన్ చేయలేదు. ఇట్లా చుట్టంగా పోతా అంటే సార్లు కనబడుతుంది. మూగ జీవులు, రైతు చదువురని ఏ ఇంజనీర్ చేసిండ్రా, ఇంత అద్భుతమైన పంట వేసిందని. భూమికి పచ్చని రంగేసినాట్లో అమ్మలారా, భూమికి పచ్చని రంగేసినాట్లో అమ్మలారా, పైరు పచ్చని సేను ఓయమ్మలారో అమ్మలారా, భూమికి పచ్చని రంగేసినాట్లో అమ్మలారా, పైరు పచ్చని సేను ఓయమ్మలాలో అమ్మలారా, పురుగు మందే రైతు పెరగన్న మాయే అమ్మలారా, పురుగు మందే రైతు పెరగన్న మాయే తల్లులారా, పుట్ల కొద్ది పంట తీసి పస్తులు బన్నాడే అమ్మలారా, పుట్ల కొద్ది పంట తీసి పస్తులు బంటాడే అమ్మలారా, భూమికి పచ్చని రంగేసినట్లు అమ్మలారా, పైరు పచ్చని సేను ఓయమ్మలాలో తల్లులారా. పుట్ల కొద్ది పంట తీస్తే పంట గిట్టుబాటు ధర ఉండదు, మిర్చి తీస్తాడు రేటు ఉండదు, పత్తి తీసిండు రేటు ఉండక అప్పుడు పురుగు మందు తాగి చనిపోతే పురుగు మందే రైతుకు పెరగన్నమా అని రాసిన చరిత్ర ఎవరికి ఉంటుందన్నా? ఎవరికి లేదు. అంత గొప్ప చరిత్ర రాసిండు. అది ఎన్ని ఏళ్ళున్నా అది ఆ రైతు ఈ పాట నిడిచిపెడతారా? అయ్యో గద్దరన్న రియల్గా ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలన్నారు. అందు గురించి తెలంగాణ మనం కొట్లాడి తీసుకొచ్చుకున్నాం. అప్పుడు ఆ ఫారెస్ట్లో పోయినప్పుడు రేలా రేలా రే లారే లారే లో లారే లారే లా రేలా రేలా రే రేలా రేలా రే లారే లారే లో లారే లారే లా రేలా రేలా రే. హా దుక్కులు దున్నండి మొక్కలు నాటండి, చల్ దుక్కులు దున్నండి మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, వారి కోతలు వేయండి, మొక్కలు నాటండి, వారి కోతలు వేయండి, మన బంగారి పంటలు పండ్లకెత్తండి, బంగారి పంటలు పండ్లకెత్తండి, కుప్పలు కొట్టండి వడ్లను తూర్పాల పట్టండి, కుప్పలు కొట్టండి వడ్లను తూర్పాల పట్టండి, బంగారి వంటలు పండ్లకెత్తండి, పెట్రోలు పంటలు పండ్లకెత్తండి, పంటలింటికి తీసుకుపోయి పండుగ చేద్దాము, లారే 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 లో లారే 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 రే లారే 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 లో లారే లారే లా రే లారే లారే. ఇట్లా ఆ చెనకలల్లా తిరిగినప్పుడు అరే అక్కడ వర్షాలు పడతాయి, వచ్చి కోత కోయండి ముక్కలు నాటండి. అడవిలో ఈ రేల పదం అనేది అడవిలో కోయళ్ళు పాడుకున్న విధాన్ని తీసుకొచ్చి ఆ పంటలు తీసుకొచ్చి కోసుకొచ్చి ఇంటికి తీసుకుపోయి పండుగ చేద్దామని అప్పుడు రాసిన పాట. నడవరో రింకన్నా నడవరా బిర బిర నడవరో రింకన్నా నడవరా, రుమాల్ పేల్గా చుట్టుకొని కారం రొట్టె కట్టుకొని, రుమాల్ పేల్గా చుట్టుకొని కారం రొట్టె కట్టుకొని, గొడ్డలి భుజాన్ని వేసుకొని కొట్టలిచి పందుకొని
నడవరో రెంకన్న నడవరా హంపిర హంపిర నడవరో రెంకన్న నడవరా తున్నరో తుంగన్న తున్నరా దుక్కులు తున్నరో తుంగన్న తున్నరా దుక్కులు తున్నరో ఇంకన్న తున్నరా దుక్కులు తున్నరో ఇంకన్న తున్నరా కొయ్యరో వరి కోతలు కొయ్యరా ఇంకన కొయ్యరో వరి కోతలు కొయ్యరా కారం రొట్టె కట్టుకొని మింపతేట పట్టుకొని గుడ్డలి భుజాన్ని వేసుకొని కోసి కొంగాడేసుకొని నడవరో రింకన్నా నడవరా నడవరో రింకన్నా నడవరా ఇట్లా అడవి జీవితం అంతా రాసినాక ఎలక చూసిన పిల్లి ఎగిరి బట్టెట్లం అన్నోరే ఓ కూలి రైతాం అన్న ఎలక చూసిన పిల్లి ఎగిరి బట్టెట్లం అన్నోరే ఓ కూలి రైతాం అన్న పుట్ట చూసిన పాము పడికి పిన్నట్లం అన్నోరే ఓ కూలి రైతాం అన్న పుట్ట చూసిన పాము పడికి పిన్నట్లో అన్నోరే ఓ కూలి రైతాం అన్న గిరిజన పట్టుకు గిరిగిసినారు అన్నోరే ఓ కూలి రైతాం అన్న కంట సేను మీద పట్టుపోయిందో అన్నోరే ఓ కూలి రైతాం అన్న కంట సేను మీద పట్టుపోయిందో అన్నోరే ఓ కూలి రైతాం అన్న చేలు పెంచాలని ఆగమైనయో అన్నోరే ఓ కూలి రైతాం అన్న ఎలక చూసిన పిల్లి ఎగిరి పట్టెత్తో అన్నోరే ఓ కూలి రైతాం అన్న ఇట్లా అడవి సంపద చెట్ల మీద పుట్టల మీద రాసి ఏలున్నరకు ఇయ్యాలు ముదిరేసుకుండ్రో అన్నోరే ఓ కూలి రైతాం అన్న ఏలున్నరకు ఇయ్యాలు ముదిరేసుకుండ్రో అన్నోరే ఓ కూలి రైతాం అన్న పంట సేరు మీద పట్టుపోయిందో అన్నోరే ఓ కూలి రైతాం అన్న చిలకాలు సేలన్నీ యాగమైనాయి అన్నోరే ఓ కూలి రైతారన్న ఇట్లా అడవి జీవితం అంతా వాళ్ళ కోయుల జీవితం అంతా వాళ్ళు రాసిన పాట గొప్ప గొప్ప పాటలు రాసిన చరిత్ర గద్దరనుకున్నాను. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా అన్న వీరులార వందనం అనే పాట ఎక్కువగా ఉద్యమాన్ని ఎక్కువ లేపినటువంటి పాటల్లో వీరులార వందనం, ఇంకోటి గద్దర్ పాడినటువంటి పాట పొడుస్తున్న పొద్దు, తర్వాత ఉస్మానియా క్యాంపస్లో అనే ఈ 3 పాటలు ఎక్కువ ఉద్యమాన్ని మొత్తం ఉద్ధృతంగా లేపిన విద్యార్థి నాయకులందరినీ కూడా కొంచెం రెచ్చగొట్టి ఉద్యమాన్ని కూడా పెద్ద చేసిన పరిస్థితి. మా కోసం ఒక్కసారి వీరులార వందనం పాట పాడగలుగుతారన్న? అయితే మనం అక్కడ రెచ్చగొట్టలే వాళ్ళ త్యాగాన్ని పాట అదే అయితే మనోళ్ళు ఏమంటారు మీరు అన్నట్టు మనకు తెలిసి వాళ్ళు అన్నారు వీళ్ళు పాటలతో రెచ్చగొడతాను. రెచ్చగొట్టలే మాకు నీళ్ళ దోపిడి రాసిన గద్దరన్న రాసిండు, త్యాగాలు రాసిండు. ఒకరొక్కరు వరిగిపోతూ సుఖాలల్లో కలిసినారు, ఒకరొక్కరు వరిగిపోతూ సుఖాలల్లో కలిసినారు, సుఖాలల్లో కలిసి మీరు సూర్యులై మురిసినారు. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు దిక్కు చూపే సుఖాలయంగా మా కూనలు దసరా పండుగ దగ్గరుంది దర్శి వాళ్ళు గుట్టరాన్ తమ్మునికి ప్యాంటు తెస్తా నీకు చెట్టు తెస్తామంటే ఏది వద్దని అలిగి పంటి అలిగి అన్నము తినకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర చెట్టు తెచ్చి కుట్టి పెట్టినాము. మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై కలిసిపోతారా మా కూనలు. వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మురిసినారా. కావు కావున కాకులరిస్తే తలుపు తెలిసి పలకరిస్తూ ఎవరొస్తారో చెప్పమాని తొవ్వ చూస్తూ నిలుస్తుంటా కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా కూనలు. మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కడుపు తీపి తీర్చిపోతారా మా కూనలు. ఇట్లా గద్దరన్న గొప్ప పాట రాసిండు. దర్విల్లంజన్ ఏం చేసేసిండు, తెలంగాణ ఉద్యమం మహా నడుస్తున్నది, వాళ్ళు క్యాంపస్లే నడుస్తున్నది. కోదాడ సీన్ అనుకుంటున్నా, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా ఓరు తెలంగాణమా, పోరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, పోరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, బల 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 హా. ఆ క్యాంపస్లో పాడినప్పుడు ప్రతి ఒక్కరి నోట అరే ఉద్యమం కావాలి. ఇశాంతి రెడ్డి అన్న పోషమ్మ గుడి తల్లి దగ్గర పోయి నేను బలి చేసుకుంటా, తెలంగాణ ఉద్యమం నీరు కార్చడానికి అనేక విధంగా ఇక్కడ వీళ్ళు కరపత్రాలు వేసి బాంబులు పెట్టి ఇది చెప్పినప్పుడు క్యాంపస్లో హడగుడు జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమం నీరు గారిపోతుందని ఇశాంతి రెడ్డి అన్న పోయి
పోషమ్మ తల్లికి బలిదానమైతే ఆ అగ్నిగుండం, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో పల్లెల పట్టణంలో అతనికి నివాళులు అర్పిస్తున్నప్పుడు దర్వేళ్ళన్న, ఎందుకంటే ఆయన రాసిన పాట గద్దరన్న పండుగకు అమరవీనికి ఏం సపోర్ట్ లేదు, కానీ ఆ పాటను ఏం చేసిండు, దసరా పండుగ తీసుకొచ్చి కాకితోడు వర్ణించి, కాకిని వర్ణించిన కవిలేడు ఇప్పటి వరకు చిలుకలు, రామజలు, గోరింకలు, పావురాలను అందరూ వర్ణించలు. కావున కాకురు వస్తే పలకరిస్తామని కాకిని వరించి పాట రూపంలో అమరవీర వారసత్వం అని చెప్తే మన ధర్వల్లని అంతే రియల్గా గొప్పవాడు ఏలన్నా రాయడం జరిగింది. అది ఉద్యమంలో ప్రతి ఒక్క ఊర్లో, గ్రామంలో, పల్లెల, పట్టణాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు, మా త్యాగ గనులారా మరసిపోము మిమ్ము, మా త్యాగ గనులారా మరసిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడతాం. తీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు, మల్లె పువ్వులారా మట్టి వాసనలారా, మల్లె పువ్వులారా మట్టి వాసనలారా, సేను సెలకల్లారా గోరు వంకల్లారా, మీరైనా చూసిండ్రా బాల కిషోరులా, హీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు, చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సాబు కబురు ఈని గుండె వలిగిన తల్లి, తీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని, ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని, నీలాంటి త్యాగాలు ఎడగనారావు, నీలాంటి త్యాగాలు ఎడగనారావు, పాల బుగ్గల పసిడి మొగాలు యాడుండ్రు, తీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు, తీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం త్యాగాలకు. అట్లా త్యాగాల చరిత్ర ఒక 100,000 వేగంతో వస్తున్న ట్రైన్కు ముక్కలై ఈ ప్రపంచానికి తెలంగాణ వాదం మన వరంగల్ జిల్లా సుమనిపించిండు. తన తుపాకీ కాల్చుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి రక్తతర్పణ చేసిన ఓ పోలీస్ క్రిస్టియన్న, నీ రక్తం మరకల సాక్షిగా తెలంగాణ వచ్చింది. ఎందుకు ఆంధ్ర సభ పెట్టిళ్ళు, తెలంగాణ రాష్ట్రం రావద్దని ఆందోళన ఏకమై ఎల్బీ కాలేజీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిళ్ళు. సీన్ అని ఒక 2 కానిస్టేబుల్ మా ఆట బంద్ చేసినాం, పాట బంద్ చేస్తాం, బిడ్డ మా పోలీస్ అన్నని ఒక ఆయన రక్తతర్పణ చేస్తే జై తెలంగాణ అంటే అది ప్రపంచానికి పోయింది. ఒక్కొక్కరు గుండెలు కదిలిపోయినాయి. వేలాది మంది వాళ్ళ బహిరంగ సభల ఒక్కడే ఒకడు సింగిల్ మనిషి ఏం చేసిన సీన్ అని జై తెలంగాణ, కానీ ఆ తొక్కులా పడితే చనిపోతాడు, చనిపోయినా పర్వాలే. ఆ త్యాగంలో ఆటలు పాటలు అన్ని వ్యవస్థలా తెలంగాణ ఆటైంది, పాటైంది, మాటైంది. అందుగురించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది కళాకారులతో వచ్చింది. ఉపాధి లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. వాడు ఉద్యోగం రాలేని తాగి వాడు ఖరాబ్ అయి కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది ఉద్యమం చేసిళ్ళు, వాళ్ళకు ఏ పరిస్థితి లేక వాళ్ళు ఉపాధి లేక ఆగమవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టో పెట్టిండు, మా రాష్ట్రం వస్తే మా తెలంగాణలో మా గవర్నమెంట్ వస్తే ఉద్యమకారులకు విలేకరులకు 250 గజాల ల్యాండ్ ఇస్తా, ఉద్యమకారులను గుర్తిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్న ఒక కళాకారునిగా, ఒక గద్దర పాటల వారసునిగా. ఎందుకంటే గద్దర్ అంటే రేవంత్ రెడ్డి గారికి ప్రాణం. బట్టి విక్రమ సార్ పాదయాత్ర చేసిండు, పాదయాత్రలో అద్భుతమైన పాటలు చేసి
ప్రజలను ఒక వన్ సైడ్ తిప్పిన చరిత్ర అది గద్దారన్నకున్నది. అందులో కొట్టిన వాడే మా విజయ్ డోలో కొడుతున్నాడు. ఇప్పుడు మేము పాడుతుంటే ఆడుతూ మేము కనబడతాం, కానీ అజ్ఞాతంలో ఉంటారు వాళ్ళు. గద్దారన్న చాతగానప్పుడు ఈయన డోలకుతో లేపేది అన్నకు ఎమోషన్. ఆయన ఒర్రి చాతగా ఉండి కొంచెం వీక్ అయినప్పుడు ఈయన రిదాలు కొట్టి గద్దారు గుండెల చప్పుడనగానే ఆ శబ్ద తరంగం వినండి, అట్లా శబ్దాలతోటి లేపిన చరిత్ర ఇలాంటి అజ్ఞాత కళాకారులు. ఎందుకంటే మా కళాకారులు గద్దరన్న వారసులమే, మేము పాటల వారసులం. మాకు ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందుకంటే మీకు ఉద్యోగాలు అంటే ఇయ్యరు. మీరు పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు గోల్కొండ ఉన్నది సార్, ఆ గోల్కొండలో మమ్మల్ని గైడ్ని నియమించాలి. ఏదో ప్రభుత్వం ఇస్తుందో గైడ్గా నియమిస్తే మేము వచ్చే యాత్రికులకు తెలంగాణ వాదం చెప్తాం, ఇక్కడ సంక్షేమ పథకాలను చెప్తాం, హైదరాబాద్ చరిత్ర చెప్తాం, ప్రభుత్వం ఏం చేసిన పథకాలను కూడా ఆ వేదిక నుంచి వెళ్ళి పాడుతాం. ఇలాంటి కళాకారులకు ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఎంతోమంది డబ్బు వృధా అవుతున్నది కదా, అటువంటి మా కళాకారులను నియమించండి. 5,000 మందికి ఉపాధి కల్పించండి. ఏం పోతున్నది మనది? లక్షలు కబ్జాలు మీరే అంటున్నారు కదా, 100,000 కోట్లు దోచుకుని చెప్తున్నారు కదా. ఇలాంటి కళాకారులకు ఉపాధి కల్పిస్తే నీ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉంటుంది. ఉపాధి లేక చనిపోతున్నారు సార్. నిన్న ఒక స్టూడెంట్స్ కూడా చాలామంది ఆగిపోతారు. అయితే కళాకారుల దగ్గర ఒక గొప్పతనం ఏముందంటే పర్యాటక కేంద్రం ఉన్నది, గోల్కొండ ఉన్నది, ట్యాంక్ బండ్ ఉన్నది, అనేక దిక్కుల ట్యాంక్ బండ్లో ఒక శివని అద్భుతంగా అతనికి సాయం చేసి చాలా గొప్పతనం. అతను 100,000 మంది శివాలను కాపాడాడు, యువకులను మాట్లాడాడు. వాడు ప్రేమ ఫెయిల్ అయి చనిపోయిండు, చాలా పట్టుకొచ్చి గుంజుకొచ్చి మనం బతికించిన చరిత్ర. శివకు దానికి ఇల్లు ఇవ్వడం చాలా గొప్పతనం. అట్లనే తెలంగాణ ఉద్యమంలో పాట కదా మాది, పాట ఉన్నది, మాట ఉన్నది. తిండి లేక అన్నం లేక బట్టలు లేక అయ్యో తెలంగాణ వస్తే ఏమవుతాను, కానీ మేము ఉద్యోగాలు వస్తే వేస్తాను, కానీ వచ్చినాక సస్యశ్యామలం కావాలి కదా. మీరు మా లాంటి కళాకారులకు కొంతమంది ఉద్యోగాలు ఇచ్చి మీరు కూడా ఒక 2,000 మంది 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకొని వాళ్ళ బతుకుల వెలుతురు నింపాలని. ఇక్కడ తెలంగాణ అన్న, ఇక్కడ ముఖ్యం ఏంటంటే తెలంగాణ 12.5 ఏళ్ళు అవుతుంది తెలంగాణ సాధించి. ఎన్నో ఉద్యమాలు, ఎన్నో బలిదానాలు, ఎంతోమంది లాఠీలకు, తూటాలకు, రబ్బర్ బుల్లెట్లకు కొరికి చనిపోయిన చాలా మంది ఉన్నారు అందులో. అయినా ఇప్పటికీ మళ్ళీ అదే కొట్లాట జరుగుతుంది. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు ఏదో చేస్తా, ఉద్యమకారులు లేకపోతే అసలు తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు, ప్రసంగాలు ఇచ్చిండు. అతను ఎప్పుడు పట్టించుకోలే. కనీసం ఉద్యమకారుల గుర్తింపు కార్డుల విషయంలో కావచ్చు, ఆరోగ్య ఫెసిలిటీస్ కావచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళకు పెన్షన్స్ విషయం గురించి ఆలోచించిన పరిస్థితి. అరే ఉద్యమకారుల వాళ్ళు వచ్చిన తెలంగాణలో ఉద్యమకారులకి అసలు ఎటువంటి గుర్తింపు లేదని చెప్పేసి అతన్ని ఓడగొట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిపించడం కోసం ఎన్నో రకాలుగా మళ్ళీ కృషి చేసిరు, పాటలు పాడారు, ఆటలాడారు. ప్రతి గడప వెళ్ళి కేసీఆర్ మాకు మీకు చేసినటువంటి అన్యాయాన్ని మీరు అందరికీ కూడా చెప్పారు. మళ్ళీ అదే మరో ఉద్యమం కూడా మొదలైపోయేటట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన తీరుడు ఆ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందికి మాత్రమే కోటి రూపాయలు ఇవ్వడం. ఎందుకంటే 1,200 కుటుంబాలు బలిదానం అయితే వాళ్ళు ఎవరికి కూడా ఏమి రాకుండా ఇప్పటికీ చాలామంది కొన్ని కండిషన్స్ పెట్టి, అంటే కొందరికి మాత్రమే ఇవి వర్తిస్తాయి, ఈ ఫ్యామిలీలోనే కోల్పోతేనే, లేకపోతే ఏమన్నా లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళకి ఇటువంటి, అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నా? వాళ్ళు ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు కదా. అందు గురించే చదువుకునేటోడుండే, చదువు లేకుండా పాటలు ఎగబడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో చదువు పోయింది, జాత పోయింది, ఇల్లు పోయింది, తల్లి పోయింది, మెంటల్ షాక్ కూడా కొంతమంది చనిపోయింది. అందుగురించే ప్రభుత్వం మారినప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రధాన అంశం మేనిఫెస్టోలో పెట్టినావు కదా, 200 కదా అందరికి ఉద్యోగం ఇవ్వట్లేను, డబుల్ బెడ్రూమ్ ఉన్నది, కళాకారులకి ఏం పోతున్నది, ఎవడెవడో ఫైర్ వాళ్ళ పేరు మీద తీసుకుని ఎవరు బట్టి విక్రమ సార్కు గదరన్న టీం ఒక 500 మందితోటి గదరన్న రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది. వీళ్ళంతా కళాకారులు కాదా? ఎందుకు ఇద్దని కొట్లాడతాం మేము. ఇప్పుడు రేవంత్ అన్న కూడా కొంత జరుగుతున్నది, కానీ ఇంకా గుర్తిస్తలే. 2.5 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకెప్పుడు గుర్తిస్తే ఉద్యమకారులను? ఇప్పటికీ రేవంత్ అన్న గుర్తించాలి. పట్టి విక్రమార్కు సార్ కళ్ళం కూడా మేము పాడినాం కదా, గదరన్న మమ్మల్ని అందరిని తీసుకుపోయి పాడించినాడు కదా. ఇతను డోలో కొట్టలేదా? లైవ్లో చూడండి, ప్రతి ఒక్క ఛానల్లో ఈయన డోలో కొట్టిండు. 100,000 మంది అక్కడ గుర్తించండి. పాడిల్లా ఆడిల్లా అనుకు చరిత్ర ఉన్నదా? లాఠీల దెబ్బలు, రైలు ఒక కూడా మేమును, రస్తారోక కూడా మేమును, ప్రతి ఒక్క దగ్గర మమ్మల్ని ఫోటోలు, మా వీడియోలు చూడండి. అతి తొందరగా మీరు ప్రకటించాలి. ఒకరికో ఇద్దరికో చిన్న పదవులు ఇచ్చి దాన్ని పక్కదారి పట్టియద్దు. ఎందుకంటే పక్కదారి పట్టితే చాలా మోసం చేసిన అయితే మీకు పైసలు కాదు, ఉద్యమకాలను ఫస్ట్ గుర్తించండి. బ్రిటిష్ వాళ్ళని చెరగడితే అప్పుడు వాళ్ళకి అందరినీ పింఛన్లు ఇచ్చారు కదా, బ్రిటిష్ రాజ్యానికి ఎదురుగా కొట్లాడి పింఛన్. మేము ఎందుకు కదా అంత ఎలిజిబుల్ కాదా? మా ఆట లేదా, పాట లేదా? తెలంగాణ ఎవరు కొట్లాడిల్లు? మీ అందరికంటే ముందుగా కళాకారులు కొట్టిళ్ళు. మా చరిత్ర అంతా ప్రపంచాన్ని చూసిన ఆ విలేకరులకు ఇవ్వాలి. ఫస్ట్ మాకు గుర్తిస్తే నీ 10 ఏళ్ళు కాదు 50 ఏళ్ళైనా నీ చరిత్ర నిలిచిపోతావు.
1200 మందిని కొడుకో బిడ్డో చనిపోతే తెలుస్తుంది కదా మీకు ఆ బాధలు. మా పిల్లలు కదా చనిపోయింది. డిగ్రీ చదివిపోయాడు, ఇంజనీర్ చదువుతుండు, వాడు ఒక సైంటిస్ట్ అవును ఏదో. కానీ తెలంగాణ ఉద్యమం చల్లారుతంటే వరంగల్ ఎంతమంది చనిపోయాలన్న. ఒక బుచ్చనాయకు పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంట్లో బిల్లు పెడతారా పెట్రోల్ అని చెప్పి నాకు తండాలన్నీ గ్రామ పంచాయతీలు కావాలని బుచ్చనాయకు స్టూడెంట్స్ ఆర్ట్స్ కాలేజ్ కూడా పెట్రోల్ పూసుకుంటూ పెట్టుకుంటారు. ఏమైనా కప్పిలగానికి బుచ్చోడు భవిష్యత్తు ఉన్నది కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉడుతూనే దాదిల్లా. అందుగురించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే అదేవిధంగా పట్టి విక్రమార్క వీళ్ళందరూ మీరంతా పెద్దోళ్ళు, మీకు తెలియదని కాదు. అందశ్రీ సార్ తోటి అన్నీ విన్నావు కదా, కష్టాన్ని దుఃఖాన్ని అందశ్రీ మీ ఇద్దరు కూర్చొని లైవ్లో మాట్లాడారు కదా. తెలంగాణకు అన్యాయం జరిగింది, కవులకు అన్యాయం జరిగింది, కళాకారులకు అన్యాయం జరిగింది. ఇంకెప్పుడు సార్ మీరు చేసేది? ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా మనందరి తరఫున, మీ టీవీ ఛానల్ తరఫున కూడా కళాకారులను గుర్తించండి. ఫస్ట్ కళాకారులకి ఏంటి, విలేకరులకు కూడా డబుల్ బెడ్రూమ్, 200 గజాల భూమి, హెల్త్ కార్డు కూడా 10 లక్షలు ఇచ్చేయాలయ్యా. ఎవరు గుర్తు చేస్తున్నారు, ఎవరెవరు ఫైర్లతోటి అనుభవిస్తారు. ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ కళాకారులను గుర్తించండి. ఎవరికి ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ కాదు, ఫస్ట్ కళాకారులకి ఇవ్వండి. తర్వాత 250 గజాలు ఇస్తారని ఇవ్వాలని మన ఛానల్ తరఫు నుంచి. అంటే ఇక్కడ మరొక తెలంగాణ ఉద్యమం రాబోతుంది అనుకోవచ్చు అన్న, ఎందుకంటే ఇప్పటికీ మళ్ళీ ఆంధ్ర పెత్తనం కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ తెలంగాణలో భూమి మొత్తం ఆంధ్రమయమైపోతున్నాయి. తెలంగాణలో జర్నలిస్టులు ఉద్యమకాల పైన కూడా తడ్డిగ్గులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా తెలంగాణలో మరో ఉద్యమం రాబోతుంది అనుకోవచ్చు అన్న. అయితే వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే 2 ఏళ్ళ సర్వీస్లో నిర్లక్ష్యం చేస్తే కంపల్సరీ వస్తుంది. ప్రజలు కొట్లాటతోటే ఏదైనా సాధించారు. తెలంగాణకు వచ్చే వరకు ఏది హక్కులు కావాలన్నా వాళ్ళు ఉద్యమం చేసే సాధించుకున్నారు. బానిస విద్యా విధానం అంటూ బగ్గుమంటడా విద్యార్థి, బానిస విద్యా విధానం అంటూ బగ్గుమంటడా విద్యార్థి, విద్య విధానం మార్పు కోసమే విప్లవం అన్నడు విద్యార్థి. ఆ విద్యార్థి ఎందుకు కొట్లాడతారు యూనివర్సిటీ క్యాంపస్లలో? ఎందుకైనా మీరు ఉద్యమాలు లేవద్దంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే ఉద్యమాలు రావు. వాళ్ళ తల్లిదండ్రులకు ఆ కడుపు కోత మీరు. నిన్న మొన్నగా ఆర్టీసీ సమస్య ఉండే కదా, నేను ఇంకనే చెప్పిండు. బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బతుకులోకి తొంగి చూడరాం దాన్ని బాడం. బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే పాట వెయ్యరా. బండి నడుపుతుంటే చూడాలే గుండెరా, బండి నడుపుతుంటే చూడాలే గుండెరా. డగ్ 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 డంగను కొట్టుకుంటాదిరా. ముందు కాడేడో నీకు సైడ్ ఇవ్వడు, ముందు లారోడు నీకు సైడ్ ఇవ్వడు. బ్రేకులు పెట్టున్నావురా, బ్రేకులను వేస్తూ ఉంటావురా. గేర్లను మారుతూ ఉంటావురా. కొండ ఎక్కంగా చూడాలే బండిరా, కొండ ఎక్కంగా చూడాలే బండిరా. కొండకు యాలాడేసినట్లు ఉంటది, కొండకు యాలాడేసినట్లు ఉంటది. బ్రేకు ఫెయిల్ అయితే నీ గుండె ఫేలురా, బ్రేకు ఫెయిల్ అయితే నీ గుండె ఫేలురా. అప్పుడు ఏ దేవుడు నిన్నాదు తోడురా. సాగుతో సవాలు చేసి సాగిపోతానంటవురా. బస్సు చేసేటోడ బస్సులు నడిపేటోడ బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే పాట వెయ్యరా. ఎందుకంటే గత 30-40 ఏళ్ళ కిందనే కదరన పాట రాసిండు, మీ హక్కులు కావాలంటే మీరు కొట్లాడమని. కానీ మొన్న గౌడ అని డ్రైవర్ చనిపోడు శంకర్ గౌడ్ అన్న. ఎందుకంటే ఏజ్ పిల్లలు పెద్దోళ్ళు, ఉపాధి లేదు. ఆ చిన్న వాళ్ళ కొడుకు కూడా మాట్లాడితే అలా కొంచెం బిత్తిరి మాట్లాడుకో నాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చాయి సార్. ఎందుకంటే తను చేసింది 30-35 ఏళ్ళ వస్తుంది, కానీ వాళ్ళు చేసేది 10-12 గంటలట. ఇంటర్వ్యూలో చూసిన మీ ఛానల్లో కూడా వచ్చిన ఇంటర్వ్యూ, మేము 12 గంటలు చేస్తున్నామన్నా మాకు చాలా తక్కువ జీతం. అయితే ఇంకో కళాకారు కూడా ఒక పాట కూడా పాడింది, మేము చాలా కష్టం చేస్తాం, పోగు తీసుకొని 100 రూపాయలంతా బిచ్చగానే లేక అడుక్కొని తీసుకొని పెడితే ఎవడో మేస్తున్నాడు, అవినీతి జరుగుతుందని చెప్పిండు ఆ డ్రైవర్ పాట రూపంలో. అవినీతి అరికట్టండి, ఫ్రీ బస్సులు పెట్టండి, ఇంకా పెట్టండి. కానీ అక్కడ అవినీతి ఎప్పుడైతే బంద్ అవుతుందో కరప్షన్ కాదు, ఎక్కడున్న పైసలు అక్కడ ఉంటే వీళ్ళు మేము తీసుకొని పెడితే వాళ్ళు దోసుకొని తింటాలని ఆ బాధల బాయినే కుమిలిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇప్పటికైనా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పట్టి విక్రమార్కు, ఆ మినిస్టర్ కూడా, పొన్నం సార్ కూడా వాళ్ళ సమస్య శాశ్వతంగా పరిష్కారం. వాళ్ళ డిమాండ్ ఏంటిది? ప్రధానంగా గవర్నమెంట్లో చేర్చండి మమ్మల్ని. ఎందుకంటే ఆర్టీసీకి బస్సుల సంస్థకు ఉన్న ఆస్తులు ఈ భారతదేశంలో ఎక్కడ లేవు. ఎందుకంటే అన్ని ఆస్తులు ఉన్నాయి, దాన్ని అన్ని పరిష్కారం కాదు. అతి తక్కువ మీ ప్రైవేట్కి ఇస్తున్నారు, ఇవ్వండి. కానీ ఉన్నోళ్ళకు ఉపాధి కల్పించండి. మన జీవితాలలో కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఈ జన్మ ఎత్తినం, తన గురించి కానీ బతుకుతలేరు. డ్రైవింగ్ చేసుకొని వందలాది మందిని ప్రయాణికులను తన గమ్యస్థానాలు చేస్తున్న గొప్ప వాళ్ళు కదా. ఆ డ్రైవర్లకు మీరు సరైన జీతాలు ఇస్తే ఏమవుతాను సార్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతి తొందరగా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి మార్గం చూపిళ్ళు. ఆ పరిష్కరించే మార్గం కూడా, ఎందుకంటే గదరణ రాసి పెట్టింది కదా, మీరు గదరణ యాద్ చేస్తారు కదా, అటువంటి మార్గాలే మీరు నడుస్తారని ఈ వేదిక నుంచి ఛానల్ తరఫు నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు, పట్టి విక్రమార్ సార్కు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సార్ అది తొందరగా మీరు పరిష్కరిస్తారని సూచనలు చేసి శాశ్వత పరిష్కారం చేయండి. వాళ్ళ బతుకులలో వెళ్తురు నింపాలని కళాకారునిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అందుకే ముఖ్యంగా తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాల పట్ల ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇప్పటికీ 13 ఏళ్ళు దగ్గరకు వస్తుంది. అయినా కూడా మళ్ళీ బలిదానాలు అవుతూనే ఉన్నాయి. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మళ్ళీ బస్సుల విషయంలో ఇప్పటికీ మాకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు చనిపోతున్నారు. అంటే తెలంగాణ ఇన్ని ఉద్యమాలు, ఇంతమంది చనిపోయారు, 200 మంది బలిదానాలైనా వృధానే నాన్న ఇదంతా, పాటలు ఆటలు ఇదంతా? అయితే వృధా కావద్దనే కదా మీరు ఏమన్నారు? మా ప్రభుత్వం కనుక వస్తే మీ అందరి జీవితాలలో వెళ్తున్నారు, పోస్టులు ఇవ్వండి సార్. మా పిల్లగాళ్ళు ఉద్యమంలో చదువు ఖరాబ్ చేసుకునే వాళ్ళ లైఫ్ నాశనమైంది. చదువుకున్న వాళ్ళు సర్టిఫికెట్లు పట్టుకొని వచ్చారు కదా. గత ప్రభుత్వాలు ఏం చేసినా నాకు అవసరం లేదు, కానీ మీరు అన్న మాటలు నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోవాలి, లేకుండా ఉద్యమాలు వస్తాయి. ఈ ఉద్యమాలు ఆపే శక్తి ఎవరికి లేదు. ప్రపంచ దేశంలోనే చూసినాం తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చి, తెలంగాణ ఎట్లా వచ్చింది. ఇచ్చిన వాళ్ళు మీరే, తెచ్చిన వాళ్ళు మీరే అంటారు కదా. ఓకే, ఎవరు తెచ్చింది ఎవరు ఇచ్చింది, కానీ ఇక్కడ మన ప్రధానమైన విషయం ఏముంటుందండి, కథనే చెప్తా అంటాడు, సమస్య ఉన్నదిరా, దాన్ని పాటలు తీసుకపోతే ప్రభుత్వం దృష్టి తీసుకోకపోతే వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పాను. అందుకు చెప్పి మేము ఆ పాటలు కూడా వాడుతున్నామన్న. వాళ్ళ నిరుద్యోగ విషయం అది తొందరగా 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా నేను చేస్తా అంటే ప్రజలు ఊరుకోరు, తిరుగుబాటు వస్తాను కదా. మీరు తిరుగుబాటు రాకముందు ఏం చేయాలి? ఏదైతే ఉద్యోగాలు వృత్తి ఉన్నదో ఉత్త పైసలు మాకెందుకే, స్టడీ చేసుకున్నారు, వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఎలిజిబుల్ చూసి జాబులు వృత్తి ఇస్తా, అది నువ్వెవరు అని ఎవరు ఇచ్చలేదు. ప్రజల సొమ్ము, ప్రజల పన్ను కడుతున్నాం కదా, ఆ ప్రజల సొమ్ము మా విద్యార్థులకు ఇస్తే మరొక ఉద్యమాలు లేవు. మొన్న క్యాంపస్ వేయండు, ప్రజల క్యాంపస్ పోయిన గుండె దండం కావాలి. క్యాంపస్ వేయండు, వాళ్ళకు 1000 కోట్ల ఇస్తానన్నాడు. అది ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఆదుకుంటే ఇంకా కాలేజీలో కొత్త విద్యార్థులు వస్తారు, చైతన్యం అవుతారు. మళ్ళీ ఉద్యమాలు ఉండకుండా ఉండాలంటే నువ్వు ఉపాధి కల్పించాలి, కళాకారులను కూడా ఆదుకోవాలని. ఎందుకంటే మళ్ళీ నువ్వు ఇట్లనే చేస్తే మళ్ళీ ఉద్యమాలు వస్తాయి, నీకు ఇంటికి వస్తుంది. గత ప్రభుత్వానికి వచ్చినట్టు నీకు కూడా వస్తే నువ్వేం చెప్తావు? ఇంకో ప్రజలు అప్డేట్ అయితేనే ఉంటారు, చైతన్యం అయితేనే ఉంటారు. వాళ్ళ కష్టాలున్నప్పుడు ఇంకో మార్గం ఎందుకు. అందుగురించి ఉద్యమాలు లేవకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన హానిని మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నామన్న. అంటే ఇక్కడ గద్దర్తో కలిసి మీరు ఎన్నో పాటలు పాడారు, స్టేజ్ని పంచుకున్నారు, ఎన్నో పాటలు ఆటలు. ఎప్పుడన్నా బాధలు చెప్పుకున్న అన్న, ఏదన్నా బాధ ఈ సమాజం పట్ల కానీ లేకపోతే ఈ రాష్ట్రం పట్ల కానీ ఏదన్నా బాధ మీతో పంచుకున్న రోజులు ఉన్నాయా? అప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం గురించి రావడానికి మనం పాడలేము, సమాజం మారాలనే రాసిన పాటలు. పెద్ద పెద్ద భూస్వాములే మరా తిమ్మిని బొమ్మను చేసినారు, పెద్ద పెద్ద భూస్వాములే మిరా తిమ్మిని బొమ్మను చేసినారు. సెంటు భూమి చేసారకుంటార, కుక్క పేరట నక్కల పేరట, లెక్కలు రాసిన చేతులెత్తిన ప్రభుత్వం వేసిన లెక్కల తీరు. దేశంలో నా సాగు భూములు 26 కోట్ల ఎకరాలుండ, 101 ఎకరం మాత్రం భూమి ఎట్ల నీలే నాయన, భూమి ఎట్ల నీలే నాయన. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నవి, చావు ఎరగని జీవనదులురా. అంగట్లోన అన్నీ ఉన్న, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశముల దారిద్ర్యం ఎట్లుందో నాయన, దారిద్ర్యం ఎట్లుందో నాయన. సమాజం మారాలి, మానవత్వం కావాలి, అందరికి హక్కులు కావాలి. రాసిన పాట చాలా ఉన్నాయి. రైతు సమస్య తీసుకుంటే రైతు మీద రాసిండు,
తల్లి లేని మేక పిల్లను రైతన్న నీవు ప్రాణమేళ పెంచుకున్నావు. ఒకటి బోజి 2 వాయే 2 బోజి 5 వాయే 5 మేకలు అమ్ముకుంటే అప్పు తీరని కలలు గంటి ముక్కు కిందికి 3 వాయే దురల కట్టడికొకటి బాయ్ ఉన్న ఒక్క మేడ మేకలు పుంత పూలి ఎత్కపాయ్. ఇమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. అరే తాత గట్టిన పాత ఇల్లన్నా రైతన్న నీది అంచులేని కంచు గిన్నన్నా. డల్లు మీద డల్లు పడితే ఇల్లు గురిసి వాగులాయి సాయబాను దూరమిరిగే దేవునర్ర పర్ర బాసే పానకాలం పోయేదాకా ప్రాణములో పానము నిద్రలో నా ఇల్లు కూలిద ఇల్లు నీకే సమాధవుతా. ఇట్లా రైతుల దగ్గర వీళ్ళు అరే తమ్మి ఊర్లో చెరువు ఉండేరా, ఆ చెరువు ఉన్నప్పుడు యాప్రల్లో కూడా ఒక చెరువు ఉన్నాడు వెంకటపురం యాప్రల్లో. అప్పుడు నేను కూడా అక్కడ చెరువులో ఈత కొట్ట చరిత్ర కూడా సంజీవన నేను మేము స్నానం చేసినప్పుడు చిన్న రూమ్లో నీళ్ళు లేకుంటే లేనప్పుడు మేము చెరువులో పోయి యాప్రల్లో వెంకటపురంలో అల్వాల్ బొల్లారం సైడ్ చెరువులు ఉండే ఆ చెరువులో పోయి ఈత కొట్టినప్పుడు చెరువులో కబ్జా అని మీరే అంటారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. కబ్జాని విముక్తి చేసి చెరువులను కాపాడే బాధ్యత గవర్నమెంటే ఉంటుంది. అది ఒకటి మంచి చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కడు ప్లాస్టిక్ నిషేధం అంటాడు. ఆ ప్లాస్టిక్ అని ఇప్పుడు చూస్తే చెరువులే ఉన్నాయి సార్. పేపర్లు మందులు మాకులు ఇక ఇప్పుడు మనం అనద్దు అంత పెద్ద మాట. ఏ కార్యం తీసుకుపోయి చెత్త ఆ చెదారం తీసుకుపోయి ఎత్తే గుర్రెపు డెక్కతోటి చెరువు అంతా నిండిపోయింది. ఈ బాధ్యత ఎవరిది? మనం ఊర్లో పుట్టినాం, ఆ చెరువు మనది. ఒకప్పుడు చేపలు పట్టుకునేది, ఈతలు కొట్టేది, చేపలు కొట్టుకునే మన చాకలకు సాగుకునే బండ ఉండే. ఆ బండలో ఊరు చెరువులని బట్టలు ఉతికేది. సస్యశ్యామలం ఉండే చెరువుని ఎలా నాశనం చేస్తారు. గిలాసులు ప్లాస్టిక్ గ్లాసులు పేపర్లు కాగితాలు తీసుకుపోయి చెరువులు నిండుతాయి. ఇప్పుడు మనం మున్సిపాలిటీలు ఉన్నారు, ప్రతి ఒక్క ఇంటి దగ్గర కాలువ ఉంటుంది. ఆ కాలువలు వీళ్ళు ఏం చేస్తారు? పేపరు చెత్త చెదాలను తీసుకొని చెప్తే అది మురికి అయ్యి దోమలై మనం హానికరమవుతుంది. అందుగురించే ప్రతి ఒక్కరు చెరువు ఉంటుంది, అది అందరి హక్కు. చెరువు అనేది అందరి హక్కు. ఎవరు కబ్జా చేసినా మీరు ఆపి ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలి. అదేవిధంగా ఏ చెత్త చేద్దాం. ఇప్పుడు కొంతమంది చనిపోతున్నారు సార్. చనిపోయినప్పుడు వాళ్ళ మీద పూజ చేస్తారు. ఆ పూజ చేసిన ఆకులు చెత్త చెదారు పెంట కూడా తీసుకుపోయి అందేసేస్తారు. దేవుని మొక్కి ఏం చేస్తారు? ఆ దేవుని తీసుకొని అందేసేస్తారు. కానీ దేవుడు మొక్కి ఇంట్లో పెట్టుకొని పోయి చెరువులేస్తే చెరువు ఖరాబ్ అవుతుంది. అదే ప్రపంచ దేశాలలో చెరువును మంచిగా కాపాడతారు. చెరువు వల్ల కావాలి, నీళ్ళు కావాలి, మనకు కూడా నీళ్ళు కావాలి కదా. అందుగురించి గద్దరన్న పాట రాసింది సార్. చెంగున దునికే చేప పిల్ల చూడోరి నాయన, చేప పిల్ల చూడోరి నాయన, బుడుకున ముంగే బుంగలు చూడో నాయన, బుంగలు చూడో నాయన, తొంగుతు నాట్యం చేసే తుంగవనము చూడోరి నాయన, తుంగవనము చూడోరి నాయన, గోండ్రు మని గాంటించేటి గోండ్రు గొప్ప చూడో నాయన, గోండ్రు కప్ప చూడోరి నాయన, నీలుగుతూ నాట్యము చేసే నీరు కట్టె చూడోరి నాయన, నీరు కట్టె చూడోరి నాయన, కిజకిజలాడుతూ కోరలు దూవే ఎండ్రికిచ్చ చూడో నాయన, ఎండ్రికిచ్చ చూడోరి నాయన, ఒంటి కాలుపై బల ఒంటి కాలుపై జపం చేసేటి గుడ్డి కొంగ చూడోరి నాయన, గుడ్డి కొంగ చూడోరి నాయ, ఈ ఒంటి కాలుపై జపం చేసేటి గుడ్డి కొంగ చూడో నాయ. ఇట్లా చెరువుల చెత్త చెదరమేసి గుర్రపుటికలతో చెరువు నిండిపోతుంది. ఆ చెరువును కాపాడే ప్రతి ఒక్క ఊళ్ళే గ్రామ యూత్ కూడా బాధ్యత తీసుకొని చెత్తా చెదరం తీసేయాలి. ప్రభుత్వానికి సపోర్ట్ ఉండాలని గ్రామ ప్రజలకు కూడా మనం ఈ వేదికని చెప్తాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడ గద్దరన్న ఎన్నో పాటలు, ఆ పాటల ద్వారా ప్రభుత్వాలనే వణికించిండు, ప్రభుత్వాల ముఖ్యమంత్రులనే వణికించిండు. ఆ పాటల ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా ఒక పాట రూపంలో అమర్చి ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళండి. గద్దర్ చనిపోయిన తర్వాత నిజంగా ఏదైనా మిస్ అవుతున్నామన్నా? గద్దర్ చనిపోయిన తర్వాత ఆ పాటలు కావచ్చు, ఆ ప్రశ్నించే తత్వం మిస్ అవుతుంది అనిపిస్తుంది ఎప్పుడన్నా? మిస్ అవుతుంది కదా. అన్నే ఉండేది ఉంటే వాళ్ళు ఎంత కథ ఉండు. ప్రతి ఒక్క కళాకారు చెప్పిండు నాకు 4 రోజుల మూడు కలిసి, అరే ప్రభుత్వం మారుతారా, మారినాక అందరూ ఏక చేద్దాం, ప్రతి ఒక్క జిల్లా 32 జిల్లాలు తిరుగుదాం రా, ఎట్లా ఇవ్వడం మన హక్కుల గురించి మనం ప్రతి కొట్లాడదాం రా, అవసరం అంటే తిరుగుబాటు చేద్దామని చెప్పినోడు. అన్న మేమందరం ఐక్యతమవుతామని. కానీ నా ఆరోగ్యం బాగలేదురా, హాస్పిటల్ పోతా అని చెప్పిండు. రేపు నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్న, ఎందుకంటే అన్న మాటలు అవన్నీ నా కళ్ళలో కనబడుతుంటాయని అన్న అప్పుడు చెప్పిండు. కానీ అన్న చనిపోడు. ఇట్లా ఎంతమంది కళాకారులకు చాలా దుఃఖం,
కానీ అన్న పాటలు మేమైతే చనిపోయేదాకా మోసుకపోతాం. మా విజయ్ ఎప్పుడు డప్పు కొడుతూనే ఉంటాడు, డబ్బులు కొడుతూనే ఉంటాడు. అన్న పాట ఉన్నాడు, ఏ బాబాని ఇలా రావడం జరిగింది. మా విజయ్ కూడా మీ అందరి ఛానల్ తరఫున అందరు, ఎందుకంటే మేము కనిపిస్తాను మా కళాకారుల డప్పు డోలో కంజర కొట్టడంలో కనపడరు. రియల్గా వీళ్ళని కూడా మీరు పరిచయం చేయాలి. ఇలాంటి కళాకారులను కూడా గదరన తయారు చేసిన వాళ్ళే. విజయ్ చాలా చిన్నోడు, గదరన 75 ఏళ్ళు. రార తమ్మిని ఇంటేసుకొని చూస్తాడు. చిన్న మనస్తత్వం, చాలా చిన్న మనస్తత్వం గదరన్ అంటే. కానీ ఆ మహనీయుని లేకపోవడం మా కళాకారులకు లోటు. ప్రభుత్వాన్ని కూడా ఏ ప్రభుత్వం నన్ను ప్రశ్నిద్దాంరా అన్నాడు. అధికారం వచ్చిందా పోయిందా నాకు అవసరం లేదు, నేను ప్రశ్నించే గొంతుకనే నేను చనిపోతా. ఈ ప్రభుత్వం వస్తున్నది, వచ్చిందన్న మనకు హక్కుల గురించి కొట్లాడదాం. ఏదో మిస్టి ఫీజు ఇప్పుడు అన్న కొట్లాడు చేసు, మీరు 250 గజాలు ఇస్తారు చేయాలి, ఇస్తావాలి అని సంగతి ఏం చెప్పు అడిగేటోడు అన్న. కానీ అన్న లేదు కదా. మాలాంటి ఎంత చెప్పినా ఎంత చేసినా ప్రభుత్వం తీసుకోపోతుండే ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుగురించే ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా. అద్భుతమైన 6 గ్యారంటీలు, అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ గదిలింది మన సర్కారు. అద్భుతమైన 6 గ్యారంటీలు అమలు చేయ గదిలింది మన సర్కారు. ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా, ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ ఉద్యోగులంతా మన చెంతకు వస్తువులు స్వాగతము పలుకుదాం. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, ఇక పండగోల జరగాలి పల్లె పల్లెనా. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, ఇక పండగోల జరగాలి పల్లె పల్లెనా. ఎవరికేమి కావాలో రాసివ్వాలి, ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎవరికేమి కావాలో రాసివ్వాలి, ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి. ప్రజాపాలన మన పల్లె కాచను, ప్రజాపాలన మన జిల్లా కాచను, ప్రగతిని సాధించమని అడుగులేసను. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోల జరగాలి పల్లె పల్లెనా. ప్రజాపాలన ఇది ప్రజల దీవెన, పండగోల జరగాలి పల్లె పల్లెనా. మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన అంటారు. మా నిరుద్యోగ సమస్యలు మా విలేకరు తీసుకొచ్చిండ్రు, విలేకరు కొన్ని తీసుకొస్తున్నారు మీ దృష్టికి, వాటి పరిష్కరించే మార్గం చూపించండి. చిన్నవాళ్ళే కావచ్చు విలేకరులుగా సమస్యను తీసుకొస్తున్న మీ దృష్టికి, వాళ్ళ మాటినండి. ప్రజలకు మీరు ఏదైతే పథకాలు పెట్టినో మేము కళాకారులుగా మేము ప్రజల దగ్గరికి తీసుకోవడానికి మాలాంటి కళాకారులు వేలాది మంది ఉన్నారు. 2000 కాదు 3000 మందికి ఉపాధి కల్పిస్తారని విజ్ఞప్తి చేస్తూ 1 2 3 4 5 6 గ్యారంటీలు, 1 2 3 4 5 6 గ్యారంటీలు, 5 6 గ్యారంటీలు. అందరూ మెచ్చిన పథకాలు, అందరూ మెచ్చిన పథకాలు, ఒకటి మరి అమలు చేయగా ప్రజల వద్దకే పాలనచ్చన. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో. మహాలక్ష్మి పథకము ద్వారా మహిళల కండగా నిలిసేను, మహిళల కండగా నిలిసేను. హర మహాలక్ష్మి పథకము ద్వారా మహిళల కండగా నిలిసేను. కొండ ఎక్కిన గ్యాసు బండను నేల మీదికి తెచ్చేను, రింగ మీదికి తెచ్చేను. 500 రూపాయలకి గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను, గ్యాస్ కలెక్షన్ ఇచ్చేను. హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలాలో. తారేనా నారేనా తారే నారా నారేనా తారేనా నారేనా తారే నారా నారేనా. గృహలక్ష్మి పథకము ద్వారా కూటిల వెలుగులు నింపేను, కూటిల వెలుగులు నింపేను. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇచ్చేను, ఉచిత కరెంటును ఇచ్చేను.
కరెంటు బిల్లు పాదపోయను కరెంటు బిల్లు పాదపోయను కడపేదలకు సాయమాయను కడపేదలకు సాయమాయను హొయిలాలో హొయిలాలో హొయిలా హొయిలా హొయిలాలో 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 హొయిలా హొయిలా హొయిలారో తారేనా 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 రా నారేనా తారేనా 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 రా నారేనా ఇట్లా 2000 మందికి ఉపాధి కల్పిస్తే మీరు ఏదైతే సంక్షేమ పథకం ఉన్నారో ఆ పథకాలను ప్రజలకు తీసుకోవడానికి కళాకారులుగా మేమంతా రెడీ ఉన్నాం సార్. మా కళాకారులకైతే ఉపాధి కల్పించండి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళకు 200 గదాలని ఇవ్వాలి. అదే విలేకరులు కూడా, ఎందుకంటే మేము పాడినంత మాత్రాన ప్రజలకు పోదు, మా విలేకరులు కూడా మమ్మల్ని తీసుకొచ్చి పాడిపించి ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలను కూడా మీరు పాడాలని మమ్మల్ని కోరుకుంటున్నారు కదా. వాళ్ళు సామాన్యమైన చైతన్యం చేస్తలేదు. విలేకరులు కూడా మీ దానిలో భాగమైనప్పుడు వాళ్ళని కూడా ఆదుకోవాలి. వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొస్తున్నారు. మన ఖమ్మంలో జరిగింది, పృథ్వీరాను మామూలుగా పోరాటం చేస్తాడు, మీరు దోస్తు కావచ్చు ఇంకేమన్నా కావచ్చు, కానీ ప్రజలు కష్టాలున్న కాడికి పోయి బాధ్యత తెలంగాణ పౌరునిగా తెలంగాణ కొట్లాడిన బాధ్యతగా మా విలేకరు కొట్లాడిళ్ళు. మేము రాసిన పాటలు పాడినాం. అందు గురించి వీళ్ళది కూడా మీరు తీసుకోండి. మా కళాకారులు మీరు ఉపాధి కల్పిస్తే మీరు పెట్టిన సంక్షేమ పథకాలు పాట వాడ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా రెట్టింపు చేస్తామో ఆ పథకాలను కూడా తీసుకుపోయి ప్రచారం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నా. రైట్. ఒక చివరిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి చెట్లను పెంచితే, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం పోతుంది, వచ్చేది వానకాలం. అనేక మంది యాత్రల పేరు మీద లక్షలు వేల కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు. మనం పోతుంటే అడవి కూడా తలుగుతూ ఉంటుంది. అడవి తగిలినప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని మొక్కలను తీసుకుపోయి అడవికి ఓ 1/2 కిలోమీటర్ దూరంలో మొక్కలు పండ్ల చెట్లను, జామ చెట్లను, దానిమ్మ చెట్లను, అదేవిధంగా అల్లనేరేడు చెట్లను ప్రభుత్వం కూడా ఇస్తున్నాయి. ఆడికి యాత్ర చేస్తుంటారు, జాతరలు పోతుంటారు. మీ కాళ్ళలో 10 రూపాయల చెట్లు కొంచెం పోయి మీ అక్కడ మీ తండ్రి పేరు తల్లి పేరు రాసి, మీ చనిపోయిన పేరు రాసి, మీ ఇళ్ళల్లో కూడా కరివేపాకు చెట్లు, కరివేపాకు చాలా కరిపోయింది, మునికాయ చెట్లు కరిపోయిపోయినాయి. అందు గురించి కరివేపాకు అనేక ప్రకృతి ఇచ్చే చెట్లను కూడా అంతరించిపోయినాయి, అడవి కూడా అంతరించిపోతుంది. అందుగురించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాం, చెట్లను పెడతాం. ఈ ప్రభుత్వాన్ని కూడా మన అండదండం. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది 40 డిగ్రీలు 50 డిగ్రీలు, ఎందుకంటే చెట్లను నరికేయడం జరిగిందండి. నాకు మంచం కావాలి, టీవీ కావాలి, టేబుల్ కావాలి, కుర్చీలు కావాలి, మరి చెట్టు కూడా పెంచాలి. అందుగురించి అడవిలో ఉన్న కోతులన్నీ పట్టణంలోకి వచ్చి తిండిలేక చచ్చిపోతున్నాయి. మనం పోతూ యాత్ర చేసే టైంలో మొక్కలు నాటి కొన్ని గింజలు తీసుకుపోయి వానాకాలంలో అడవిలో చల్లిపోతే అవి మొక్కలు వెళ్తాయి, చెట్లు అయితే ప్రభుత్వాన్ని కూడా ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ లేని తెలంగాణ, బొంబాయి లాంటి ఢిల్లీ లాంటి ప్రాంతాలలో ఆక్సిజన్ లెక్క కొనుక్కుంటున్నాం. అదే మనం ఇంటికి ఒక మొక్క, ప్రతి ఒక్కరు చెట్టు మొక్కలు నాటి పెంచాలని. గుంపు చెట్లు పోజేరో నా పల్లెలన్నీ కూడెమంతా బూడదాయేనా. గుంపు చెట్లు పోయేరో నా పల్లెలన్నీ కూడెమంతా బూడదాయేనా. గుంపు చెట్లు వాయే గూడెమంతా బూడదాయే. గుంపు చెట్లు వాయే గూడెమంతా బూడదాయే. నిట్ట నిల్వ నీడలేకారో నా పల్లెలన్నీ వానరా కాబడిపోయేనా. నిట్ట నిల్వ నీడలేకారో నా పల్లెలన్నీ వానరా కాబడిపోయేనా. పల్లెలకు కొడుకు పోలే పచ్చదనము నీడనిచ్చే, పల్లెలకు కొడుకు పోలే పచ్చదనము నీడనిచ్చే. రావి చెట్టు ఎటు బాయేరో నా పల్లెలల్ల రామచిలకల చాడలేదురో. గుంపు చెట్లు బాయేనా నా పల్లెలల్ల కూడెమంతా బూడదాయేనా. గెట్ల పంటి చెట్లు పెట్టు చెట్ల నీడల చేరదీరు. గెట్ల పంటి చెట్లు పెట్టు చెట్ల నీడల చేరదీరు. చెట్లు పెడితేనే వాన కురుసునురో మాయన్నలార. చెట్లు పెట్టను చెరువు నింపారో. చెట్లు పెడితేనే చేను మనసునురో మాయన్నలార. చెట్లు పెడితేనే వాన కురుసునురో మాయన్నలార. చెట్లు పెట్టి చెరువు నింపారో. బర్త్డే చేసుకుంటున్నాం, వేలు ఖర్చు పెడుతున్నాం, కానీ నీ కొడుకు మీద ఒక చెట్టును పెట్టు అని మన టీవీ తరఫున కోరుకుంటూ చివరిగా మా గతన మాటలు
మాట్లాడిండు. పాడుతూ పాడుతూ నేను చనిపోరా తమ్మి పాట పాడి నాకు చెప్పిన చెప్తూ అనేక వేదికల మీద చెప్పడం. గాతే గాతే మరుంగా ఏ గానా सुन लो भाई मारते मारते गाऊंगा ये गीत सुन लो भाई गाते गाते मरूंगा ये गाना सुन लो भाई मारते मारते गाऊंगा ये गाना सुन लो भाई अरे सुन लो सुन लो सुन लो सुन लो सुन लो हाँ हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई ये गीत सुन लो भाई గద్దరనకు మరణం లేదని ఇవే పాటలు సాక్ష్యం. అది నేనే సాక్ష్యం. నేను ఉన్నంతసేపు గద్దరన పాటలు పాడతా వారసునిగా, గద్దరన పాటల వారసునిగా నేనైతే తప్పు చేయకుండా ఇప్పటివరకు బతుకుతున్నా. మళ్ళా అదే కొనసాగిస్తానని పెద్ద ప్రజాగాయకునికి చెప్పడం అంటే నా అదృష్టంగా. మా బాబాయ్ విజయ్ కుమార్ డోలో కొట్టడం అతని అదృష్టం. ప్రజెంట్ ప్రపంచ గాయకుడికి ఆయన డోలో కొట్టుడు అన్న పాటలు పాడినందుకు మీరే గొప్ప అవకాశం ఇచ్చిన మన ఛానల్ వందనం వందనం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీకు సమాజం పెట్టిన పేరైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది, గద్దర్ సామన్న. మాకు నిజంగా సామాన్యతో ఇంటర్వ్యూ చేసినట్టు అనిపిస్తుంది, గద్దర్ గారితో ఇంటర్వ్యూ చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్న మా స్టూడియోకి వచ్చినందుకు. అలాగే విజయ్ అన్న, మీ డోలకు లేకపోతే అసలు తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున వచ్చేది కాదు. ఒక పాటకు ఆ డోలకు సెట్ అయితేనే ఉద్యమం ఇంత పెద్దగా తీసుకొచ్చి తెలంగాణను తీసుకొచ్చి ఇప్పటికీ 2 ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు కూడా మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలన్న. నా విధంగా నిజంగా ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా ఉద్యమకాలను గుర్తించాలని, నిరుద్యోగులందరినీ కూడా మీరు చెప్పినట్టు అన్ని గుర్తించాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలకు ఒకటే, ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉద్యమకాలం కావచ్చు, కళాకారులను, నిరుద్యోగులకు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం. వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, వీళ్ళని గుర్తించాలి. అసలు ఎంతమంది ఉన్నారు, ఇప్పటికీ ఎంతమంది ఉద్యమకారులు ఎవరికి కూడా కనీసం వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియని పరిస్థితి. 1200 దాటిపోయారు ఉద్యమకారులు, చనిపోయిన వాళ్ళు, కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఏంటి వాళ్ళను అడిగి తెలుసుకొని, ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత. వాళ్ళకి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ నెరవేర్చాలి. ప్రభుత్వాలు వీళ్ళందరికీ అండదండగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ వీళ్ళ క్షేమాలను కోరుకునేటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ. ప్లస్ టీవీకి మాత్రం రియల్గా మీకు వందనం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మీరు వాళ్తున్నారు. అది వృద్ధి రాన కూడా ఈ వేదిక నుంచి ఉద్యమకాలను మేము అందరినీ గుర్తించాలి. ప్రభుత్వం కూడా సమస్యను తీసుకుపోయినప్పుడు పరిష్కార మార్గం చూపిస్తారని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పట్టి విక్రమారన్నకు, అదేవిధంగా అందరి మినిస్టర్లందరికీ వందనం. థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ అన్న.